హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ ఇంకా రాలేదని చెప్పి నెగ్లిజెన్స్ చేయమాకండి. ప్రతిరోజు 3 అవర్స్ 4 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. ముందుగా హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, కొంచెం గ్యాప్లో రాని వాళ్ళు కూడా మీరు రిజల్ట్ గురించి కానీ, లేకపోతే నోటిఫికేషన్ రాలేదు కానీ, లేదంటే యూట్యూబ్లో చెప్పే అన్ని మెంటల్గా ఫిక్స్ చేసుకోమాకండి. పోస్టులు ఇన్ని ఉన్నాయని కూడా మెంటల్గా ఫిక్స్ చేసుకోమాకండి. ఎవరు 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 దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ ఇప్పుడు నాకు జాబ్ రావాలి, నేను ఇది జాబ్ చేయాలి అని ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అయిపోయి దానికి ఎంతవరకు మీరు జా ప్రాక్టీస్ చేయగలరో అంతవరకు చెయ్యండి. దేని మీద ఎవరి మీద ఆలోచనలు పెట్టుకొని మళ్ళీ మైండ్ డైవర్ట్ చేసుకొని అలా కాదండి. సబ్జెక్ట్ నేర్చుకోండి, డెప్త్గా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ వాళ్ళు అయితే నాకు మనం స్కూల్ టీచర్గా అటు ఇటుకి వెళ్తారు కాబట్టి నాకు మ్యాథ్స్ వచ్చనే ఉంటారు. కానీ మొన్న డిఎస్సి చూస్తే అర్థమవుతుంది, ఒక్కొక్కటి చదవటానికి చాలా టైం పడుతుంది. కాబట్టి షార్ట్ కట్స్ నేర్చుకోండి. మళ్ళీ చేసిందే పదే పదే చేయండి. ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చేవి ఇప్పుడు అవుట్ ఆఫ్ గురించి కూడా వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఏది మైండ్లోకి తీసుకోమాకండి. మీరు హార్ట్ఫుల్గా చెయ్యండి. మంచిగా మీరు సెల్ఫ్ టాక్, సెల్ఫ్ లవ్ చేసుకోండి. సెల్ఫ్గా మిమ్మల్ని మీరు గైడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం ఈరోజు ఏ టాపిక్ మాట్లాడుతామంటే గణిత విద్యా ప్రణాళిక గురించి మనము స్టార్ట్ చేద్దామండి. గణిత విద్యా ప్రణాళిక విద్యార్థుల పురోభివృద్ధికి పాఠశాల కల్పించిన వ్యాసక్తులన్నీ కలిపి విద్యా ప్రణాళిక అవుతుందని ఎవరు నిర్వచించారు? సారీ అండి. అంటే విద్యార్థుల పురోభివృద్ధికి, డెవలప్మెంట్కి ప్లస్ పాఠశాల కల్పించిన వ్యాసక్తులన్నీ, ఇక్కడ విద్యార్థులు పాఠశాల వీళ్ళిద్దరిని కలిపితే విద్యా ప్రణాళిక అవుతుందని ఎవరి అభిప్రాయంగా ఉందంటే ఆల్బర్టీనా, కన్నింగ్ హోమా, శామ్యుయల్ పీనా, బెంజమిన్ పీర్సా. మీకు తెలిస్తే కింద ఆప్షన్ ఏ అండి, ఆల్బర్టీ. కన్నింగ్ హోమ్, శామ్యుయల్ పి గురించి చూద్దాం తర్వాత. బెంజమిన్ పీర్స్ అని చెప్పారంటే గణిత యొక్క అర్థంలో ఈయన ఏం చెప్పారంటే ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం అని బెంజమిన్ పీర్స్ గారు చెప్పారు. నెక్స్ట్, ఒక శిల్పి ఉపాధ్యాయుని శిల్పితోనూ పాఠశాలను కళాక్షేత్రంతోనూ తన ఆశయాలను లక్ష్యాలను తన వద్దనున్న సామాగ్రిని విద్యార్థితోనూ తీర్చిదిద్దడానికి ఉపయోగించే సాధనమే విద్యా ప్రణాళిక. ఈ పోలికతో పోల్చిన వారు ఎవరండి అంటే శామ్యుయల్ పి గారా, లేకపోతే కన్నింగ్ హోమ్ గారా, బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారా, హెన్రీ పాయింకర్ గారా? ఒక శిల్పి అంటే ఉపాధ్యాయుడు తన కళాక్షేత్రంలో పాఠశాలలో తన ఆశయాలకు అనుగుణంగా లక్ష్యాలకు అనుగుణంగా తన వద్దనున్న సామాగ్రి అంటే విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపయోగించే సాధనమే విద్యా ప్రణాళిక. కన్నింగ్ హోమ్ గారు నిర్వచించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు ఏమి నిర్వచించారంటే విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవుని నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసమైనది, ప్రదర్శించదగినది గణితం. ఇది గణితం అర్థం గురించి చెప్పారు. హెన్రీ పాయింకర్ గారు ఏం చెప్పారు అంటే గణిత శాస్త్రవేత్త శుద్ధ గణితాన్ని ఇది ఉపయుక్తమైనది చదవడు, ఇది అందమైనది కాబట్టే చదువుతాడు. అంటే ఈయన దృష్టిలో గణితం అంటే అర్థం ఏంటిదంటే అది అందమైనది, సౌందర్యవంతమైనదని చెప్పారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు ఏం చెప్పారంటే విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది, అద్భుతమైనది అని గణితం యొక్క అర్థం గురించి చెప్పారు. ఇక్కడ ఇది విద్యా ప్రణాళిక గురించి ఇతను కన్నింగ్ హోమ్ గారు చెప్పారు. నెక్స్ట్, ఇక్కడ నుంచి
విద్యా ప్రణాళిక చట్టం అభివృద్ధి గురించి ఇక్కడ ఉందండి. 1970 వరకు పాఠశాల విద్యకు సంబంధించిన నిర్ణయాలనేవారు ఎవరు తీసుకునేవారు? రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వమా, ఎన్సీఆర్టీనా, జాతీయ విద్యా విధానమా? రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే దీనికి అంటే పాఠశాల విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళిక తయారీతో పాటు అన్ని విషయాలు 1976 వరకు రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకునేవి. అప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎలా ఉండేదంటే సలహాలుగాను 1976కి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలా ఇన్వాల్వ్మెంట్ ఏముండేదంటే ఓన్లీ సలహాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం తప్ప ఎలాంటి జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకునేది కాదు అన్నమాట. అప్పుడు ఇక్కడ ఎన్సీఆర్టీ జాతీయ విద్యా విధానం ఇప్పుడు తొలి జాతీయ విద్యా విధానం 1968ని మనం ఏమంటామంటే తొలి జాతీయ విద్యా విధానం అంటారు. ఇది ఎవరి సూచనల మేరకు తయారు చేశారు అంటే ఎవరి సూచనల మేరకు కొఠారి కమిషన్ 1964 to 66తో తయారు చేసిన కొఠారి కమిషన్ వాళ్ళ సూచనల మేరకు తొలి జాతీయ విద్యా విధానం రూపొందించడం జరిగింది. నెక్స్ట్ 1976 వరకు విద్యా ప్రణాళిక తయారీలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎలాంటిది అంటే కేవలం విద్యా ప్రణాళిక తయారీలో సలహాలు సూచనలు ఇవ్వటం మాత్రమే ఉండేదన్నమాట. ఎలాంటి పరిస్థితిలో జాతీయ విద్యా విధానం 1968 రూపొందించడం జరిగింది? కేంద్ర ప్రభుత్వం సలహాల సూచనలు చేయటం తప్ప రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ స్థాపన విద్యా ఉమ్మడి జాబితాలో ఉంచినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనంటే రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులలో జాతీయ విద్యా విధానం 1968 జాతీయ విద్యా ప్రణాళిక చట్టాలను ఏ సంవత్సరంలో రూపొందించడం జరిగింది? 76లోనా, 78లోనా, 74లోనా, 75లోనా? తొలి జాతీయ విద్యా విధానం 1968 జాతీయ విద్యా ప్రణాళిక చట్టంలను ఏ సంవత్సరంలో రూపొందించడం జరిగింది అంటే 1975లో రూపొందించడం జరిగింది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని ఎవరు తయారు చేశారు? జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1961 సెప్టెంబర్ 1. దీని ప్రధాన కేంద్రం ఎక్కడుందండి? మెయిన్ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. దీంట్లో పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్యలో పరిశోధన నిర్వహించటం, ప్రోత్సహించటం అన్నమాట. జాతీయ స్థాయిలో పాఠ్య ప్రణాళికలు రూపొందించి అమలు పరచటం. అయితే జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని ఎవరు తయారు చేశారంటే ఎన్సీఆర్టీ. తొలి జాతీయ విద్యా విధానం అంటే 1968. దీన్ని రూపొందించింది కొఠారి కమిషన్ అండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1975 ఏ సిఫార్సుల ఆధారంగా రూపొందించడం జరిగింది? ఎవరి సిఫార్సుల ఆధారంగా? రాష్ట్ర ప్రభుత్వ సూచనల ఆధారంగాన, జాతీయ విద్యా విధానం 1968 ఆధారంగా, యునెస్కో నివేదిక ఆధారంగా. సో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1975 దీన్ని ఫస్ట్ తొలి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అండి. ఇది 1975. తొలి జాతీయ విద్యా విధానం 1968 సిఫార్సుల మేరకు ఆధారంగా ఎన్సీఆర్టీ ఈ చట్టాన్ని తయారు చేసిందనమాట. మొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని 1975ను ఎన్సీఆర్టీ తొలి జాతీయ విద్యా విధానం 1968 సిఫార్సుల మేరకు ఈ జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని 1975ను రూపొందించిందనమాట. రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో ఏ సంవత్సరంలో చేర్చడం జరిగింది?
1976, 1965, 1964, 1975. 1976 కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశమంత వరకు పైబడే విధంగా ఏ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది? అంటే ఉమ్మడి జాబితాలో విద్యను చేర్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశానికంతటికీ ఉపయోగపడే విధంగా జాతీయ విద్యా విధానం దేన్ని రూపొందించడం జరిగింది? ఏ విద్యా విధానం రూపొందించడం జరిగింది? రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండల జాతీయ విద్యా విధానమా, మాధ్యమిక విద్యా బోర్డు జాతీయ విద్యా విధానమా? ఉమ్మడి జాబితాలోకి చేర్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశానంతటికీ ఉపయోగపడే విధంగా జాతీయ విద్యా విధానం 1986ని రూపొందించడం జరిగింది. దేశంలో విద్యను ఆధునీకరించే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అవసరమని ఎవరు నిర్ణయించారు? ఎన్సిఆర్టీనా, జాతీయ విద్యా విధానం 1968యా, జాతీయ విద్యా విధానం 1986 కొఠారి కమిషనా? అంటే దేశంలో విద్యను ఆధునీకరించేందుకు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అనేది అవసరమని ఎవరు నిర్ణయించారంటే జాతీయ విద్యా విధానం 1986 చెప్పిందనమాట. జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం విద్యా ప్రణాళిక అనేది ఎలా ఉండాలి? విద్యార్థి కేంద్రకంగా, సరళంగా, వివిధ ప్రాంతాలకు అనువుగా ఉండాలా, బలహీన వెనుకబడిన వర్గాలకు అనుగుణంగా ఉండాలా, వృత్తి విద్యా కార్యక్రమాలు బాలికా సాదరికతంగా ఉండాలా, ప్రయోగ పరికరాలు అందుబాటులో ఉండాలా? జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం ఏ విధంగా ఉండాలి? విద్యా ప్రణాళిక అనేది విద్యార్థి కేంద్రకంగాను, సరళంగాను, వివిధ ప్రాంతాలకు అనువుగా ఉండాలి. ఎవరి ప్రకారం? జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం. నెక్స్ట్, జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సులకు అనుగుణంగా జాతీయ ప్రణాళిక చట్టాన్ని ఏ సంవత్సరంలో ఎన్సిఆర్టీ రూపొందించింది? 1987, 1975, 1988, 1964? ఎన్సిఆర్టీకి అప్పచెప్పింది 1988. అంటే విద్యార్థి కేంద్రంగా, సరళంగా, వివిధ ప్రాంతాలకు అనుగుణంగా ఉండాలని జాతీయ విద్యా విధానం 1986 స్పష్టీకరించింది. దేశమంతటా పాఠశాల విద్య ప్రణాళికలో ఖచ్చితంగా పొందుపరిచే విధంగా కొన్ని సాధారణాంశాలు సూచించారు. అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టాలను రూపొందించే బాధ్యతను ఎవరికి అప్పచెప్పింది? జాతీయ విద్యా ప్రణాళిక చట్టాలను ఎవరు రూపొందిస్తారు? జాతీయ విద్యా పరిశోధక శిక్షణ సంస్థ ఎన్సిఆర్టీకి అప్పచెప్పిందనమాట. దాన్ని తయారు చేయటమే కాకుండా ఏమైనా చట్టాల్లో ఉంటే వివిధ దశలో అవసరం మేరకు కూడా పునఃసమీక్షించాలని కూడా సూచించింది. అంటే తయారు చేయాలి, ఒకవేళ చేంజ్ చేయాలంటే మళ్ళీ పునఃసమీక్షించాలని చెప్పింది కూడా ఎవరికి అంటే ఎన్సిఆర్టీకి చెప్పారనమాట 1988లో. విద్యా ప్రణాళికల భారం, పరీక్షల ఒత్తిడి మొదలైన దృష్టిలో ఉంచుకొని ఏ సంవత్సరంలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని తయారు చేశారు? అంటే దేశంలోని వివిధ ప్రాంతాలు, విద్యార్థుల అవసరాలు, విద్యా ప్రణాళిక భారం, పరీక్షల ఒత్తిడి మొదలైన దృష్టిలో ఉంచుకొని మరొక జాతీయ విద్యా ప్రణాళికను తయారు చేశారన్నమాట. అది ఏ సంవత్సరంలో అంటే 2000.
తర్వాత జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 ఏ సంవత్సరంలో సమీక్షించడం జరిగింది? 3నా 1నా 2నా 5? 2005. ఇప్పటి వరకు జాతీయ విద్యా ప్రణాళిక ఎన్నిసార్లు రూపొందించటం సమీక్షించటం జరిగింది? 5, 4, 10, 7? మొదటిసారి తొలి జాతీయ విద్యా విధానం 1968 ప్రకారం 1975లో జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని తయారు చేశారు. ఫస్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1975. సెకండ్ది జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం 1988లో రెండవసారి జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని రూపొందించారు. ఫస్ట్దేమో 1975లో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, సెకండ్దేమో 1988 జాతీయ ప్రణాళిక చట్టం. తర్వాత జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 98 సమీక్షించిన తర్వాత జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000లో చేశారు. అది 3. ఈ 2000లో చేసిన దాన్ని సమీక్షించింది 2005లో చేశారు. తర్వాత ఇంకో లాస్ట్ది ఏం చేశారంటే 2005 తర్వాత 2023లో దేని ఆధారంగా 2020 ఆధారంగా దాన్ని మనం వాడుతున్నాం. నూతన జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా 5వది NCF అంటే ఇప్పటి వరకు 5 సార్లు అండి. ఫస్ట్దేమో మనకి 1975 తోలు, తర్వాత 1988 రెండోది, 2000 2005 2000 ఏమో 3, 2005 4. NCF అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఇవన్నీ లాస్ట్ది ఏమంటే 2023, అది 4వదండి, సారీ 5వది. అది దేని మీద అంటే NEP 2020 నూతన జాతీయ విద్యా విధానం ఆధారంగా 5వది చేశారు. ఇవన్నీ ఎవరు తయారు చేస్తారంటే NCERT. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2023ని దేని ఆధారంగా రూపొందించడం జరిగింది? 2020. ఒక పాఠశాల విద్యా ప్రణాళిక రాజ్యాంగ చట్టం మాదిరిగా ఆ దేశ ప్రధాన సమస్యలను, ఆలోచనలను ప్రతిబింబింపచేయును అని ఎవరు నిర్వచించారు? ఒక పాఠశాల విద్యా ప్రణాళిక రాజ్యాంగ చట్టం మాదిరిగా ఆ దేశ ప్రధాన సమస్యలను శామ్యుయల్ పి గారు నిర్వచించారు. పాఠశాల ఆవరణలోని తరగతి గదిలో, ప్రయోగశాలలో ఉపాధ్యాయులతో, ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైన తత్సంబంధాలు, అనుభవాల మొత్తం విద్యా ప్రణాళిక అవుతుందని ఎవరు నిర్వచించారు? థార్న్ డైకా, కన్నింగ్ హోమా, శామ్యుయల్ పీనా, ఆల్బర్టినా? శామ్యుయల్ పి. సమగ్రమైన విద్యా ప్రణాళిక నిర్మాణానికి తగిన లక్ష్యాలను ఎవరు సిఫారు చేశారు? జాతీయ విద్యా విషయక సంగమ, జాతీయ విద్యా విధానమా, జాతీయ విద్యా విధానం 1964, విశ్వవిద్యాలయం కమిషన్ 1948? సమగ్రమైన విద్యా ప్రణాళిక నిర్మాణానికి తగిన లక్ష్యాలను ఎవరు సిఫార్సు చేశారు? జాతీయ విద్యా విషయక సంఘం, కొఠారి కమిషన్ వాళ్ళు. తొలి జాతీయ విద్యా విధానం. కరికులంని ఏ విధంగా రూపొందించాలి? పాఠశాల గదిలో గ్రంథాలయం, ఆట స్థలమా? ప్రజల జీవన విధానం, ఆశయాలకు, అవసరాలకునా? సి. అభ్యాసన అనుభవాల సమ్మేళనంగానా? ఏం బోధించాలి అనే ప్రశ్నకునా? కరికులంని ఏ విధంగా రూపొందించాలి? ప్రజల జీవన విధానం, ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా కరికులంని రూపొందించాలి. హేతువాద దృక్పథాన్ని ఏం పెంపొందిస్తుంది? పాఠ్యపుస్తకాన్న, తరగతి గదిన, కరికులంన, అభ్యాసనాన్న? హేతువాద దృక్పథాన్ని ఏం పెంపొందిస్తుంది?
కర్కులం. అన్వేషణ, ఆలోచన, సృజనాత్మకత, క్రమశిక్షణ విలువలను ఏం పెంపొందిస్తుంది? విద్యా ప్రణాళిక లక్ష్యాన్ని తెలియజేస్తుందా? విద్యా ప్రణాళిక అర్థాన్ని తెలియజేస్తుందా? విద్యా ప్రణాళిక ఉద్దేశాన్ని తయారు చేస్తుందా? విద్యా ప్రణాళిక స్వభావాన్ని తెలియజేస్తుందా? అన్వేషణ, ఆలోచన, సృజనాత్మకత, క్రమశిక్షణ. అన్వేషణ ఉండాలి, ఆలోచన ఉండాలి, సృజనాత్మకత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఈ విలువలను ఏమి చూపిస్తుంది? ఇవన్నీ విద్యా ప్రణాళిక లక్ష్యాలుగా చూపిస్తుంది. కరికులం రూపొందించడానికి క్రింది వాటిలో ఏది అవసరం? అభ్యాసనం, పని, అనుభవం అనే సూత్రాలను, ఆసక్తిని, అభిరుచిని పెంపొందిస్తూ విద్యార్థులు తమకు అభ్యసించే విధంగా, అంటే విద్యార్థుల్లో అభ్యాసనం ఉండాలి, పని, అనుభవం ఉండాలి. నెక్స్ట్ ఆసక్తి ఉండాలి, వాళ్ళకి అభిరుచి, ఇష్టం ఉండాలి. ఆ రెండుని పెంపొందిస్తే సొంతంగా వాళ్ళు అభ్యసిస్తారనమాట. కళాత్మక అనుభవం పొందటానికి వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చే విధంగాను, ప్రయోగాత్మకంగా ఉండాలి. శాస్త్రానికి అనుభవానికి సమతుల్యానికి ఇచ్చే విధంగా ఉండాలి. అవి ప్రయోగంగా చేసే ఉండాలి. ఎట్ ది సేమ్ టైం శాస్త్రానికి అనుభవానికి రెండింటికి మధ్య ఏముండాలి? సమతుల్యత కలిగించే విధంగా ఉండాలి. పైవన్నీ. గణిత విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉండాలి? సమగ్రమైనంగా ఉండాలా? సంపూర్ణంగా ఉండాలా? ఆశయాలు, లక్ష్యాలు సాధించే విధంగా ఉండాలా? వ్యాసక్తుల ద్వారా ఉండాలా? ఆశయాలు, లక్ష్యాలు సాధించే విధంగా ఉండాలి. నెక్స్ట్ విద్యా ప్రణాళిక నిర్మాణ దశలో 10 సంవత్సరాల నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ఏమి ఎన్నుకోవటం జరుగుతుంది? వృత్తులను, వేరువేరు పాఠ్య విషయాలను, అభ్యాసన అనుభవాలను, వివిధ రకాల వ్యాసక్తులను, పాఠ్య విషయాలు, వ్యాసక్తులను, అభ్యాసన అనుభవాలన. విద్యా ప్రణాళిక నిర్మాణం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 10 సంవత్సరాలు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్య విషయాలను, అభ్యాసన అనుభవాలను, వివిధ రకాల వ్యాసక్తులను ఎన్నుకోవటం జరుగుతుంది. విద్యా ప్రణాళిక నిర్మాణం ప్రధానంగా దేనిపై ఆధారపడుతుంది? వ్యాసక్తులపైన, అభ్యాసన అనుభవాలపైన, నిర్దేశిత లక్ష్యాలపైన, బోధన పైన. నిర్దేశిత లక్ష్యాలపైన. విద్యా ప్రణాళిక నిర్మాణ దశలో ఎంత కాలానికి లక్ష్యాలు నిర్దేశించబడతాయి? 10 సంవత్సరాలకు ఒకసారి. విద్యా ప్రణాళిక వ్యవస్థాపన దశలో ఎన్నుకున్న మొత్తం పాఠ్య విషయాలను, వ్యాసక్తులను 10 సంవత్సరాల బోధన అభ్యాసనకు వీలుగా ఎన్ని తరగతులుగా విభజించటం జరిగింది? 12, 10, 11, 9. 10 తరగతులుగా విభజించటం జరిగింది. విద్యా ప్రణాళికలను ఎంపిక చేసేటప్పుడు పాటించే సూత్రాలను విద్యా ప్రణాళిక లక్ష్యాలంటారా? విద్యా ప్రణాళిక ఉద్దేశాలంటారా? విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలంటారా? విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలంటారా? విద్యా ప్రణాళికను ఎంపిక చేసేటప్పుడు నిర్మాణ సూత్రాలు అంటారు. తరగతుల వారీగా విభజించేటప్పుడు పాటించే నియమాలను ప్రణాళిక నిర్మాణ సూత్రాల, ప్రణాళిక లక్ష్యాల, బోధనాభ్యాసన, విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాల అంటారు. ఎంపిక చేసేటప్పుడేమో నిర్మాణ, తరగతుల వారీగా విభజించేది నిర్వహణ. పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాలు, పాఠశాల పాఠ్య ప్రణాళిక రూపొందించేది ఎవరు?
పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాలు, పాఠశాల పాఠ్య ప్రణాళికను రూపొందించేది ఎన్సిఎఫ్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఒకటి, విద్యా ఉద్దేశాలు, ప్రకృతి, వివిధ జ్ఞాన రూపాలకు సంబంధించిన జ్ఞాన మీమాంస. శాస్త్ర ఆలోచనలు, అభ్యాసకుడు అభ్యాసనానికి సంబంధించిన ఆలోచనలు, అభ్యాసకుని అనుభవాలు, ఆలోచనకు తగిన ప్రాధాన్యత ఇచ్చి అభ్యాసుని కేంద్ర బిందువుగా చేసింది ఎవరు? ఎన్సిఎఫ్ 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2011, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1988, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1986. 2005. సామాజిక వాతావరణం వల్ల, పుట్టుక వల్ల వచ్చిన సంక్లిష్టతల్ని, ప్రతికూలతల్ని నిర్మూలించటం మన లక్ష్యం అని ఏ జాతీయ విద్యా విధానం పలికింది? జాతీయ విద్యా విధానం 1968, జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1988, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. సామాజిక వాతావరణం వల్ల, పుట్టుక వల్ల వచ్చిన సంక్లిష్టతల్ని, ప్రతికూలతల్ని నిర్మూలించటం మన లక్ష్యం. జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986 సూచనలను తిరిగి సమీక్షించింది ఎవరు? ఎన్సిఎఫ్ 1988. జాతీయ విద్యా వ్యవస్థ ఎన్సిఈ దేనిపై ఆధారపడి ఉంటుంది? పాఠ్యపుస్తకాల అభ్యాసనంపై, ఉపాధ్యాయ శిక్షణపై, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంపై, జాతీయ విద్యా విధానంపై. ఎన్సిఈ అంటే జాతీయ విద్యా వ్యవస్థ, నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దేశమంతటా ఒకే విధమైన లక్ష్యాలు, విలువలు, విద్యా నిర్మాణంలో విద్యను అందించే వ్యవస్థనే జాతీయ విద్యా వ్యవస్థ అంటారు. ఒకే విధమైన లక్ష్యాలు, విలువలు, విద్యా నిర్మాణంతో విద్యను అందించే వ్యవస్థనే. అది దేనిపై ఆధారపడి ఉంటుందంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టంపై ఆధారపడి ఉంటుంది. క్రింది వాటిలో జాతీయ విద్యా విధానం 1986లో ప్రస్తావించిన విలువ ఏది? ప్రజాస్వామ్యం గురించి చెప్పారా, సమగ్రత పైన, లౌకిక తత్వమా, సమానత్వమా? లౌకిక తత్వం. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఎన్ని? ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కరికులం. మొత్తం ఎన్ని? 7, 8, 10, 11? మొత్తం మనకి విద్యా ప్రణాళికలు నిర్మాణ సూత్రాలు ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు క్రింది వాటిలో ఏవి? ప్రయోజన విలువ సూత్రమా, సన్నాహ విలువ సూత్రమా, ఉపాధ్యాయుని సమ్మతిన? ఆప్షన్ బి శిశు కేంద్రీయత సూత్రమా, క్రమశిక్షణ విలువ సూత్రమా? ఆప్షన్ సి సాంస్కృతిక విలువ సూత్రమా, వ్యాసక్తి సూత్రమా, మార్పునకు వీలు సూత్రమా? అంటే మొత్తం పైవన్నీ అండి. ప్రయోజన విలువ సూత్రం, ప్రిన్సిపల్స్ ఆఫ్ యుటిలిటీ, సన్నాహ విలువ సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిపరేటరీ వాల్యూ, శిశు కేంద్రీత సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్నెస్, సాంస్కృతిక విలువ సూత్రం, కల్చరల్ వాల్యూ, క్రమశిక్షణ విలువ సూత్రం, డిసిప్లినరీ వాల్యూ, వ్యాసక్తి సూత్రం, ద యాక్టివిటీ ప్రిన్సిపల్, మార్పునకు వీలు, ఫ్లెక్సిబిలిటీ, ఉపాధ్యాయుని సమ్మతి, యాక్సెప్టెన్స్ ఆఫ్ ది టీచర్. ఆల్ మొత్తం 8 సూత్రాలు ఉన్నాయి, నిర్మాణ సూత్రాలు. నిత్య జీవితంలో ఉపయోగపడే వ్యాసక్తులు, వివిధ వృత్తులు, సమర్థవంతంగా చేపట్టడానికి ఉపయోగపడే విషయాలు, ఇవి ఏ రకమైన సూత్రానికి సంబంధించినవి? వ్యాసక్తులు, వృత్తులు, సమర్థవంతంగా. ప్రయోజన సూత్రమా,
క్రమశిక్షణ విలువ, సన్నాహ విలువ, వ్యాసక్తి సూత్రమా? నిత్య జీవితంలో అంటే ప్రయోజన సూత్రం. తార్కిక ఆలోచన, హేతువాదన, ఖచ్చితత్వం, ఏకాగ్రత, విచక్షణ, ఊహాశక్తిని పెంచేవి. వ్యాసక్తి సూత్రమా, క్రమశిక్షణ సూత్రమా, ప్రయోజనమా, మార్పునకు వీలునా? క్రమశిక్షణ ఇవన్నీ ఉండే విధంగా గణిత విద్యా ప్రణాళికను రూపొందించటం జరిగింది. నాగరికత అభివృద్ధికి తోడ్పడేది. సన్నాహ విలువన, ప్రయోజన సూత్రమా, శిశు కేంద్రీయత సూత్రమా, సాంస్కృతిక విలువ సూత్రమా? మీరు కూడా ఆలోచించండి. ప్రయోజన సూత్రం అంటే మన నిత్య జీవితంలో ఇది అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత చేపట్టిన వివిధ వృత్తులు సమర్థవంతంగా నిర్వహించే విధంగా తయారు చేస్తారు. తర్వాత నాగరికత అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంటుంది. అదే ప్రయోజన సూత్రం. జీవితంపై ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని పెంచటం, ఉన్నత చదువులు చదవటానికి, భవిష్యత్తు జీవితానికి. సన్నాహ విలువన, ప్రయోజన, శిశు కేంద్రిత, క్రమశిక్షణ. జీవితంపై ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని పెంచటం, ఉన్నత చదువులు చదవటానికి, భవిష్యత్తు జీవితానికి. అంటే గణిత విద్యా ప్రణాళికకి విద్యార్థులను 2 రకాలుగా సన్నాహపరచాలి. ఫస్ట్ భవిష్యత్తు జీవితానికి సన్నాహపరచటం, జీవితంపై ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని పెంచటం, తద్వారా ఉన్నత చదువులు చదవటానికి సన్నాహపరచటం. అంటే ఉన్నత స్థాయిలో గణితం నేర్చుకోవడానికి సిద్ధం అవటం అన్నమాట. అది సన్నాహ విలువ. ఈ క్రింది వాటిలో సాంస్కృతిక విలువ సూత్రానికి సంబంధించినవి. వృత్తులు సమర్థవంతంగా చేపట్టడానికి, వేరువేరు పాఠ్య విషయాన్ని నేర్చుకోవటానిక, అభ్యాసనం పట్ల అనుకూల వైఖరిని, నాగరికతను అర్థం చేసుకొని దాని అభివృద్ధికి తోడ్పడేటట్లు గణిత ప్రణాళికను తయారు చేయటమా? ఆప్షన్ సి తార్కిక ఆలోచన, హేతువాదాన్ని పెంపొందించటమా? ఆప్షన్ డి భవిష్యత్తు జీవితానికి, జీవితంపై ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని పెంచటమా? సాంస్కృతిక విలువ అనేది క్రింది దేనిలో ఉంది? ఆప్షన్ బి. సాంస్కృతిక అంటే విద్యార్థుల సాంస్కృతిక దృక్పథం, సాంస్కృతిక విలువలను పెంపొందించటమే. అంటే విద్యా ప్రణాళికలో సాంస్కృతిక విలువలు అభివృద్ధి పరిచే అంశాలుగా చేర్చవలసి ఉంటుంది. గుడి, మసీదు, చర్చిలు గమనించే విద్యార్థులు దేశ సంస్కృతిని పెంపొందించటంలోనూ, గణిత అభ్యాసనం పట్ల అనుకూల వైఖరిని, నాగరికతను అర్థం చేసుకొని దాని అభివృద్ధికి తోడ్పడేటట్లు గణిత విద్యా ప్రణాళికను నిర్మించాలి. దానివల్ల ఏం ఉపయోగం అవుతుంది పిల్లలకి? జీవిత సంఘటనలను వస్తువులనుగా ఉదాహరణ ఇస్తే అది వాళ్ళ జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకుంటారనేది మన సాంస్కృతిక విలువ సూత్రానికి తెలియజేస్తుంది. అదే వృత్తులు సమర్థవంతంగా చేపట్టడానికి, వేరువేరు పాఠ్య విషయాన్ని నేర్చుకోవటానికి ఏ విలువగా చెప్తాం? ప్రయోజన విలువగా చెప్తాము. అంటే ప్రయోజన విలువ అంటే నిత్య జీవితంలో ఉపయోగపడే వ్యాశక్తులు, వృత్తులను సమర్థవంతంగా చేపట్టడానికి ఉపయోగపడే విషయాలు, వేరువేరు పాఠ్య విషయాలు నేర్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. దానివల్ల ఏమవుతుంది? నాగరికత అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రయోజన విలువ ఉంటుంది. తర్వాత తార్కిక ఆలోచన, హేతువాదన అనేది ఏం తెలియజేస్తుందని అంటే గణితానికి ఉన్న తార్కిక ఆలోచన, హేతువాదన అనేది క్రమశిక్షణ విలువ తెలియజేస్తుంది. అలాగే గణిత విద్యార్థులు భవిష్యత్తు జీవితానికి, జీవితంపై ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని పెంచటం అంటే ముందుగానే వాళ్ళని సన్నాహపరచటం అనేది సన్నాహ విలువ తెలియజేస్తుంది. ఎడ్గర్ డల్ అనుభవ శంకువ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? సన్నాహ సూత్రం ఆధారంగా, క్రమశిక్షణ, ఉపాధ్యాయ సమ్మతి సూత్రం ఆధారంగా, వ్యాసక్తి సూత్రం ఆధారంగా ఉంది. ఎడ్గర్ డల్ అనుభవ శంకువ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
ఎడ్గర్ డెల్ అనుభవ శంకువ ఏం చెప్తుందంటే, ప్రత్యక్షంగా కృత్యంలో పాల్గొని అన్ని జ్ఞానేంద్రియాలను అభ్యాసంలో ఉపయోగించి పాఠ్య విషయంపై పూర్తి అవగాహన పొందును. దీన్ని మనం ఏమంటారు? కృత్యం ద్వారా అభ్యాసన లేదా పని చెయ్యటం ద్వారా అభ్యాసన. ఈ విధమైన అభ్యాసనం ద్వారా విద్యార్థులకి ఏం పెరుగుతుంది? విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవటమే కాకుండా అతనికి కృత్యం ద్వారా చేయటం గల అంటే వస్తువులు ఉపయోగించి చేయటం అన్ని తెలుసుకొని చేయటం వల్ల అతనికి గుర్తుండే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకోసమే గణిత విద్యా ప్రణాళిక ఎన్నుకునే అంశాలు ఎలా ఉంటాయంట? వ్యాసక్తుల ద్వారా అభ్యాసనకు వీలుగా ఉంటుంది. అంటే వ్యాసక్తి సూత్రం అనమాట. ఇది ఎడ్గర్ డల్ అనుభవ శంకు సూత్రం అనేది వ్యాసక్తి. వ్యాసక్తి అంటే ఇప్పుడు ఏంటిదంటే చెయ్యటం ద్వారా నేర్చుకోవటం, కృత్యం ద్వారా అభ్యాసనం. విద్యార్థి యొక్క అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలకు ఏ సూత్రం పనిచేస్తుంది? క్రమశిక్షణ. అంటే ఒక విద్యార్థి యొక్క అవసరాలు తెలుసుకోవాలి, ఆసక్తులు తెలుసుకోవాలి, వారి యొక్క సామర్థ్యాలకు ఏ రకమైన సూత్రం పనిచేస్తుంది? క్రమశిక్షణ, శిశు కేంద్రీయతన, వ్యాసక్తిన, ప్రయోజనమా? శిశు కేంద్రీయత. మార్పునకు వీలు అనే సూత్రం దేనిని సూచిస్తుంది? పాఠ్యాంశాల స్థిరత్వాన్న, ప్రణాళికలో మార్పు చేయాల్సిన అవసరంనాన్న, ఉపాధ్యాయ నియామకాన్న, పరీక్ష విధానాన్న. మార్పునకు వీలు అనే సూత్రం అనేది గణిత బోధనలో ఉద్దేశాలు కానీ లక్ష్యాలు అనేవి స్థిరంగా ఉండవు. దేశ ఆర్థిక, సామాజిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై ఆధారపడి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, దేశ ఆర్థిక, సామాజిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే సమాజం యొక్క అవసరాలు మారుతున్నప్పుడు దానికి అనుగుణంగానే విద్యా ప్రణాళికలు ఏం చేయాలి? మార్పులు చేయాల్సి వస్తుంది. అప్పుడే విద్యార్థిని భవిష్యత్ అనేది అవసరాలకు సిద్ధం చేయగలిగా ఉంటుంది. ప్రణాళిక సమాజంతో పాటు గణిత విద్యా ప్రణాళికను కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. విద్యా ప్రణాళిక రూపకల్పన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? అభ్యాసన అనుభవమా, ప్రవర్తన పరివర్తన, ఉపాధ్యాయ శిక్షణ, పాఠశాల అభివృద్ధిన? ఒక విద్యా ప్రణాళిక రూపకల్పన చేయాలంటే దాని ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏంటిది అంటే విద్యార్థులను నిర్దేశించిన పరివర్తనను సాధించటానికే రూపొందించినదే విద్యా ప్రణాళిక. విద్యార్థులలో నిర్దేశించిన పరివర్తనలను సాధించడానికి రూపొందించటమే విద్యా ప్రణాళిక. ఉపాధ్యాయుని సమ్మతి సూత్రం దేనిని సూచిస్తుంది? ఉపాధ్యాయుని భాగస్వామినా, ఉపాధ్యాయుని నియామకాన్న, ఉపాధ్యాయుని మూల్యాంకనమా, ఉపాధ్యాయుని లక్ష్యాన్ని సూచిస్తుందా? ఉపాధ్యాయుని భాగస్వామ్యాన్ని. విద్యా ప్రణాళిక ఎంతమంది నిపుణులు రూపొందించినా విజయవంతం కావాలంటే ఎవరి పాత్ర కీలకం? ఉపాధ్యాయుని పాత్ర కీలకం. అంటే ఉపాధ్యాయుని సమితి సూత్రం ఏం చెప్తుందంటే విద్యా ప్రణాళిక నిర్మాణంలో ఎందరో నిష్ఠాతులు ఉన్నప్పటికీ అందులో ఉన్న విషయాలను కూడా అందించవలసింది ఎవరి బాధ్యత? ఉపాధ్యాయుడి బాధ్యతనే. విద్యార్థికి ఏది అవసరమో, ఏ మేరకు అవసరమో బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? ఉపాధ్యాయుడు. అందుకే విద్యా ప్రణాళిక నిర్మాణంలో ఉపాధ్యాయుని సంప్రదించుట లేదా సమ్మతి అనేది ఎంతో ముఖ్యమైన విషయము. నెక్స్ట్, విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలు ఎన్ని రకాలు? 7 రకాల, 6 రకాల, 5 రకాల, 8 రకాల? విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలేమో 8, ఇవి 5. విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలు ఏంటంటే ఫస్ట్ సహసంబంధ సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ కోరిలేషన్. తార్కిక మనోవిజ్ఞాన సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ లాజికల్ అండ్ సైకాలజికల్ ఆర్డర్. కృత్యం ధార సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ. కఠినత సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ డిఫికల్టీ. ఉమ్నీకీకరణ సూత్రం. మొత్తం అండి 5.
ఒక విషయం గురించిన జ్ఞానం మరొక విషయం నేర్చుకోవటంలో ఉపయోగపడటాన్ని ఏమంటారు? శిక్షణ బదలాయింపు అంటారా, అనుకూల బదలాయింపు అంటారా, ఏకపార్శ్వ బదలాయింపు అంటారా, ద్విపార్శ్వ బదలాయింపు అంటారా? ఒక విషయం గురించి జ్ఞానం మరొక విషయాన్ని నేర్చుకోవటంలో ఉపయోగపడటాన్ని ఏమంటారు? శిక్షణ బదలాయింపు అంటారు. అంటే ఏవైనా రెండు విషయాల మధ్య గల సంబంధాన్ని సహసంబంధం అంటారు. సహసంబంధంలో శిక్షణ బదలాయింపు జరుగుతుంది. సహసంబంధంలో ఏం జరుగుతుంది? శిక్షణ బదలాయింపు జరుగుతుంది. అంటే శిక్షణ బదలాయింపు అంటే ఒక విషయం గురించిన జ్ఞానం మరొక విషయంలో నేర్చుకోవటంలో ఉపయోగపడటాన్ని శిక్షణ బదలాయింపు అంటారు. అంటే విద్యా ప్రణాళికలో అంశాలను వ్యవస్థీకరించేటప్పుడు వీలైనంత వరకు అంశాల మధ్య సహసంబంధం కలిగి ఉండేలా చూడాలన్నమాట. విద్యా ప్రణాళికలో ఖచ్చితంగా ఒకటి నేర్చుకున్నప్పుడు అదే మళ్ళీ ఇంకో చాప్టర్కి వెళ్ళినప్పుడు ఆ జ్ఞానం తర్వాత దానికి ఉపయోగపడాలని శిక్షణ బదలాయింపు సహసంబంధం దాంట్లో ఉపయోగించారు. నెక్స్ట్, ఆసక్తులు, అభిరుచులు, అవసరాలు, సామర్థ్యాలకు అనుగుణంగా అభివృద్ధి దృష్టిలో ఉండటాన్ని ఏమంటారు? మనోవైజ్ఞానిక సూత్రం అంటారా, క్రమక శిక్షణ సూత్రం అంటారా, ప్రయోజన సూత్రం అంటారా, వ్యాసక్తిక సూత్రం అంటారా? మనోవైజ్ఞానిక సూత్రం అంటే విద్యార్థి కేంద్రకంగా ఆసక్తులు, అభిరుచులు, అవసరాలు, సామర్థ్యాలకు అనుగుణంగా వారి మానసిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రణాళికను వ్యవస్థీకరించటాన్ని మనోవైజ్ఞానిక సూత్రం అంటారు. ప్రయోగాత్మకంగా నేర్చుకోవటాన్ని చెయ్యటం ద్వారా అభ్యసించటానికి ఏమంటారు? ఉమ్నీకీకరణ సూత్రమా, మార్పునకు వీలు సూత్రమా, తార్కిక సూత్రమా, వ్యాసక్తిక సూత్రమా? ప్రయోగాత్మకంగా అంటే ఏదైనా అంటే చిన్న తరగతుల్లో కానీ కృత్యంలో పాల్గొని చెయ్యటం ద్వారా అభ్యసించటాన్ని, అలాగే తర్వాత అభ్యాసనకు తోడ్పడే విధంగా ఈ విధంగా మనం చెయ్యటం ద్వారా నేర్చుకోవటాన్ని మనం ఏమంటారంటే కృత్యం ద్వారా సూత్రము లేదా వ్యాసక్తిక సూత్రము అంటారు. తార్కిక సూత్రం అంటే ఏంటిదంటే ఒక విషయం అంటే ఒక క్రమంలోనే ఒక క్రమంలో విషయాన్ని అనుగుణంగా ఒక అంశం నుండి తర్వాత అంశాన్ని సమగ్రంగా ఒక పద్ధతిలో అందించటాన్ని తార్కిక సూత్రం అంటారు. సులభమైన అంశాల నుంచి క్లిష్టమైన అంశాలకు ఏది ఏ రకమైన సూత్రం? తార్కిక సూత్రమా, కఠినత సూత్రమా, వ్యాసక్తిక సూత్రమా, సాంస్కృతిక సూత్రమా? కఠినత సూత్రం. ఎందుకంటే ఫస్ట్ సులభమైన అంశాల నుంచి క్లిష్టమైన అంశాలకి పిల్లలకి బోధించాలి. అంటే పాఠశాల అమరిక విద్యార్థుల అవగాహన స్థాయికి తగినట్లుగా ఉండాలి. విద్యార్థుల పై తరగతులకు వెళ్లే కొద్దీ పాఠ్య విషయత కఠినత స్థాయిని పెరుగుతూ ఉండాలి. అంటే కఠినత స్థాయి ఇప్పుడు ఎలా ఉండాలి? తగ్గుతూ ఉండాలా, పెరుగుతూ ఉండాలంటే వాళ్ళు పైకి వెళ్లే కొద్దీ అంటే తరగతులు పెరిగే కొద్దీ పాఠ్య విషయం అనేది కఠినత స్థాయి పెరుగుతూ ఉండాలి. అది ఎలా ఉండాలంటే ఆ కఠినత స్థాయి ఎలా ఉండాలి? విద్యార్థి పరంగా అంచనా వేయాలి. సులభమైన అంశాలను ప్రారంభంలో ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థికి గణిత పట్ల ఆసక్తి, అనుకూల వైఖరిని కూడా పెంపొందించవచ్చు. ఈ కఠినత స్థాయి స్తోత్రం ఏం చెప్తుందంటే ఒక విద్యార్థిలో ఆసక్తిని, అనుకూల వైఖరిని కూడా పెంపొందించవచ్చు. విద్యా ప్రణాళికల ఉత్సాహాన్ని, ఆసక్తిని, సవాళ్లను, ఆతృతను కలిగించేది ఏది? ఉమ్నీకీకరణ సూత్రమా, మనోవైజ్ఞానిక సూత్రమా, ఉపాధ్యాయ సమితి సూత్రమా, ప్రయోజన సూత్రమా? గణిత విద్యా ప్రణాళికలో ఎన్నుకున్న అంశాలు విద్యార్థులు ఎలా ఉండాలంట? విద్యార్థిలో ఉత్సాహాన్ని, ఆసక్తిని, సవాళ్ళని, ఆతృతను కూడా కలిగించే సూత్రం ఏదంటే ఉమ్నీకీకరణ సూత్రము. మనోవైజ్ఞానిక సూత్రం అంటే ఏంటిది? ఆసక్తులు, అభిరుచులు, అవసరాలు, సామర్థ్యాలు. ఉత్సాహాన్ని, ఆసక్తిని, సవాళ్లను, ఆతృతనేమో ఉమ్నీకీకరణ సూత్రము. ఆసక్తులు, అభిరుచులు, అవసరాలు, సామర్థ్యాలేమో మనోవైజ్ఞానిక సూత్రము. తార్కిక సూత్రం అయితే ఏంటిదంటే ఒక అంశం నుండి తర్వాత అంశాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమంలో విషయాన్ని సమగ్రంగా ఒక పద్ధతిలో అందించటాన్ని తార్కిక పద్ధతి అంటారు.
ఉపాధ్యాయ సమ్మతి అంటే ఏది అంటే అంటే ఒక విద్యా ప్రణాళిక నిర్మాణంలో కంపల్సరిగా ఎంతమంది నిష్ఠూతులైన ఉన్నా కూడా, అంటే ఎవరైనా కూడా ఖచ్చితంగా ఉపాధ్యాయుడి పాత్ర మాత్రమే ఉండాలి. ఆయన మాత్రమే సంప్రదించాలి. ప్రయోజన సూత్రం అంటే నిత్య జీవితంలో మనం నేర్చుకున్న దాన్ని మన నాగరికత అభివృద్ధి పడటానికి ప్రయోజన సూత్రం అంటారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. నిత్య జీవిత సమస్యలతో, కరికులంలోని ఇతర పార్టీ విషయాలతో, గణితంలోని వివిధ శాఖల మధ్య, ఒకే శాఖల వివిధ పాఠ్యాంశాల మధ్య ప్రయోజన సూత్రమా, సహసంబంధ సూత్రమా, తార్కిక సూత్రమా, క్రమశిక్షణ సూత్రమా? సహసంబంధ సూత్రము. ఏం చెప్తుంది? ఇది నిత్య జీవిత సమస్యలతో సహసంబంధం, కరికులంలోని ఇతర పాఠ్య విషయాలతో సంబంధం, గణితంలోని వివిధ శాఖల మధ్య సహసంబంధం, అలాగే ఒకే శాఖలోని వివిధ పాఠ్యాంశాల మధ్య సంబంధం. ఇవన్నీ ఏ సూత్రం ద్వారా తెలుస్తుందంటే సహసంబంధ సూత్రం ద్వారా నిర్వచిస్తారు. గణిత విద్యా ప్రణాళికలో ఇప్పటి వరకు ఒక పాట మాత్రమే అయిపోయిందండి. అంటే నిర్మాణ సూత్రాల వరకే ఉన్నాయి. కానీ ఇవి అమర్చే విధానాలు, పద్ధతులు ఉన్నాయి. అంటే శీర్షిక పద్ధతి, ఏకకేంద్రక పద్ధతి, సర్పిల పద్ధతి, ఇవి 3 ఉన్నాయి. దీంట్లో నుంచి తర్వాత మధ్య భేదాలు అవన్నీ ఉన్నాయి. అప్పుడు ఇది అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీగా ఫాలో అవ్వండి. డైలీ అంటే ఇవన్నీ తయారు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి డే బై డే పెడతానండి. కంపల్సరీగా ఫాలో చేయండి, ప్రాక్టీస్ చేయండి. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు. ఈ సంవత్సరం నాదే అనుకోండి, అదొక్కటే ఫిక్స్ అవ్వండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.